వెనకరండి గురు. హలో తమ్ముడు, అందరిని ఇక్కడ పెట్టాము. శాస్త్ర, రసాయన శాస్త్ర, గణిత మరియు సామాజిక శాస్త్రాలకు సంబంధించినటువంటి ప్రయోగ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి స్వాగతం, సుస్వాగతం. నేటి మరొక ఆత్మీయ అతిథి గౌరవనీయులు ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీమతి దాత్రి రెడ్డి ఐఏఎస్ వారికి. నేటి మరొక ఆత్మీయ అతిథి గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె ప్రతాప్ సింగ్. గౌరవ ఏపీ సమగ్ర శిక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాల మెరుగుదలకై, విద్యార్థుల యొక్క ప్రగతి సాధనకై ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను రూపకల్పన చేయడంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రిగా శ్రీ లోకేష్ గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్. Very warm good morning to one and all. My name is Mahalakshmi. Government school students to flourish well in science and technology. This is the first time in the history of AP the government school students. అభిరుచితో విద్యార్థుల పట్ల ప్రేమతో మన గౌరవ ఎంపీ గారు 2 కోట్ల రూపాయల వ్యయం ఖర్చు పెట్టి మరి జాయింట్ కలెక్టర్ వారు, ఇన్ఛార్జ్ కలెక్టర్ వారు, మరి స్వయంగా గౌరవ మన పార్లమెంట్ సభ్యుల వారు, అదేవిధంగా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి గౌరవ ఎస్పీ గారు, జేసీ గారు, వి అఖిల సీనియర్ ఇంటర్ బైపీసీ 8, చిరంజీవి వి అఖిల సీనియర్ ఇంటర్ బైపీసీ 891 మార్క్స్. జూనియర్ ఎంపీసీ 447 ఎండి మొబైల్. నైపుణ్యాలు పొందుతేలే వేదిక ఈ పాఠశాల. మరి మా గౌరవ ఎంపీ గారు మాకు చక్కని సహకారాన్ని అందించారు. మా విద్యార్థులు ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తూ ఎల్లప్పుడూ వారితో మమేకమై ఉండేటువంటి మా గౌరవ స్టూడెంట్స్ అంతా కూడా మీ పేరెంట్స్ యొక్క డీపీగా ఈ ఫోటో పెట్టుకోండి. మన సంతకమే ఒక ఆటోగ్రాఫ్ గా మారే విధంగా మా విద్యార్థులు కృషి చేస్తారని. ఇంటర్మీడియట్ 80 మెంబర్స్ ఉన్నారు. జూనియర్ కాలేజ్కి వెళ్ళాం మేము. ఫస్ట్ రియల్ పొలిటీషియన్స్ సూపర్. గౌరవ ఎంపీ గారికి ఒక చిన్న మనవి, చెప్పాలి ఒకసారి. ఒక కోరిక మీరు కల్పించుకోవాలి తీరిక, మీతో ఒక సెల్ఫీ. అవును సార్, ప్లీజ్ సార్. జరుగుతోంది మేడం గారు, జరుగుతోంది. మరి ఎంతో మంది విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి వారి యొక్క సంకల్పం అమోఘమైనది. ప్రధానోపాధ్యాయుల వారిని గౌరవ ఎస్పీ గారు సత్కరించవలసిందిగా కోరుతువారైతే కనుక విద్యార్థులతో ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతూ వారికి చక్కని సూచనలు, సలహాలు అందిస్తూ ఉంటారు. విశాలవత వారు సత్కరించడం జరుగుతూ ఉంది. విద్యార్థులపై ప్రేమతో 2 కోట్ల రూపాయల వ్యయంతో మరి విద్యా ప్రమాణాలు యొక్క సూక్ష్మదర్శిని శాస్త్ర సాంకేతిక ఆలోచన దృక్పథాన్ని పెంపొందింపజేయడానికి ఈ యొక్క ప్రయోగశాల యొక్క లక్ష్యం. విద్యార్థి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటారు. తన చేతులతో సృష్టించి చక్కని జ్ఞానాన్ని పొందగలుగుతాడు. జిల్లా విద్యాశాఖ చేతులు కూడాను ఇనాగ్రేషన్ జరుగుతూ ఉంది. విద్యార్థుల యొక్క భావి జీవితమే లక్ష్యంగా వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకై
50 పాఠశాలలకు 4 లక్షల రూపాయల వ్యయంతో ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఏలూరు పార్లమెంట్లో ఉండే స్కూల్స్కి అన్నీ కూడా అప్ టు 10th స్టాండర్డ్ వరకు స్టూడెంట్స్ ఎవరు మాట్లాడతామా? ఎవరికి ఎక్విప్మెంట్స్ లేకపోతే ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా విద్యార్థులకి అప్ టు 10th వరకు లేకపోతే అందరికి కూడా విద్యార్థులకి 10th క్లాస్ వరకు 50 స్కూళ్ళు, ఏలూరు పార్లమెంట్ వరకు 50 స్కూళ్ళకి విద్యార్థులకి అందరికి కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ చేయడం జరిగింది. అలాగే లోకేష్ గారి ఇంట్రెస్ట్తో స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేయాలి. స్కూళ్ళలో ఈసారి వచ్చే స్కూల్ పిల్లలందరికీ వచ్చే ఏళ్లలో బాగా మెజారిటీ రావాలి, బాగా చదువుకోవాలని లోకేష్ గారి ఆకాంక్షతో మేము అందరం కూడా పనిచేస్తాం. అదే రకంగా ఇవాళ మీరు చూస్తే మన ఏలూరు పార్లమెంట్లో విద్యార్థులందరూ కూడా హైయెస్ట్ మెజారిటీ తెచ్చుకుంది. ఇంటర్లో కూడా బాగా మార్కులు తెచ్చుకున్నారు. వాళ్ళని ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా బాగా చదువుకుంటారనేది మా ఉద్దేశం. ఇవాళ పొలిటిక్స్ కాదు ఇంపార్టెంట్, మనము గెలిచినప్పటి నుంచి ఏమి అభివృద్ధి చేస్తామనేది ఇంపార్టెంట్. ఇవాళ పొలిటికల్లో స్టాండర్డ్ ఆఫ్ పొలిటిక్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పాత పొలిటిక్స్, చిల్లర పొలిటిక్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి ఇంకా ఏలూరు కాన్స్టిట్యున్సీలలో. అందరికి కూడా మళ్ళీ ఈ చిల్లర పాలిటిక్స్ అన్నీ ఆపి పెద్దరికంగా ఉందాగా ఉండే పాలిటిక్స్ చేయాలని అందరినీ చెబుతూ, ఎందుకంటే ఇవాళ పాలిటిక్స్ అంటే ఒక చిన్న చూపు అయిపోయింది. ఈ పాలిటిక్స్ని మనం అందరం కూడా ఈ పాలిటిక్స్లో మంచి చేయడానికి వచ్చాం కానీ ఏదో చెడు చేయడానికి రాలేదు, ఎవరెవరినో విమర్శించుకోవడానికి రాలేదు. ఇవాళ పాలిటిక్స్ అనేది ఒక ఉందాగా చేయాలనేది మా ఆకాంక్ష. అదే రకంగా పని చేస్తాం. అందరి నాయకులు కూడా, అందరికీ కార్యకర్తలకు కూడా చెప్తున్నాం, ఉందాగా పాలిటిక్స్ చేద్దాం, ఉందాగా ఉందాం, ఒక ఎగ్జాంపుల్గా తయారవుదాం తప్పితే పాలిటిక్స్లో ఏదో పాడుగా కాకూడదు. ఇవాళ మీరు అలాగే చూస్తే హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి అదే రకంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని మీ అందరికీ తెలుస్తూ ఇవాళ యువత అందరూ కూడా బాగా చదువుకోవాలి. ఏలూరు యువత ఎస్పెషల్లీ బాగా చదువుకోవాలని వాళ్ళందరికీ కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా స్కూల్కి నేను చదువుకున్న స్కూల్కి మళ్ళీ వెనక్కి వచ్చినట్లుగానే ఉంది. నేను కూడా చుంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను 7th వరకు. ఇది కూడా అలాగే ఉంది నా స్కూల్ లాగా. సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు అప్పుడు కూడా మా స్కూల్లో ఆ విరిగిపోయిన బెంచ్లు, ల్యాబ్ ఎక్విప్మెంట్ అంటే ల్యాబ్ అనే పేరే ఉండేది కాదు, ఏదో ఒక గ్లోబ్ మాత్రం కనపడేది. అట్లా కాకుండా ఇప్పుడు ఒక 50 స్కూల్స్ అంటే ఒక్కొక్క స్కూల్కి 1000 మంది వేసుకున్నా ఇంతమంది విద్యార్థుల జీవితాలు అవి. ఒక 2 కోట్లతోటి ఏదో ఎక్విప్మెంట్ కాదు సార్ మీరు చేసిన ఈ ఇనిషియేటివ్. ఇంతమంది జీవితాలకు అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళలో చదవాలన్న జిజ్ఞాస కానీ, క్యూరియాసిటీ కానీ ఖచ్చితంగా పెరుగుతాయి. ఇందాక మేడం కూడా చెప్పారు, క్యూరియాసిటీ అన్న ఒక శబ్దం చెప్పారు, ఒక పదం చెప్పారు. రాబోయే యుగంలో అందరూ చూస్తున్నారు, అన్నీ చేసేస్తుంది, క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పేస్తుంది, దొంగలు పట్టుకుంటుంది, అన్నీ జరుగుతున్నాయి. అట్లాంటి కాలంలో ఓన్లీ స్కిల్ మనకి ముందు పనికొచ్చేది ఏమంటే, ఒకటి క్యూరియాసిటీ. మనకి ఏదైనా విషయం మీద క్వశ్చన్ అడగాలి, అది ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది. 2 మనకున్న ఆలోచనల్ని, మనకున్న ఎక్స్పీరియన్స్ని బయటికి చెప్పగలగాలి, కమ్యూనికేషన్. ఈ 2 వ్యవస్థలకి ఈ ల్యాబ్ అనేది చాలా మంచి సహకారం అందిస్తుంది. అండ్ నేను ఇందాక వచ్చినప్పుడు ఆ లిస్టు చూశాను, ఏదైనా ఒక ఎక్విప్మెంట్ మిస్ అవుతుందేమని చూశాను సార్. ప్రతి ఎక్విప్మెంట్ ఉంది దాంట్లో. ఫిజిక్స్ ల్యాబ్ ఉంది, సోషల్ ల్యాబ్ ఉంది, మ్యాథ్స్ ల్యాబ్ ఉంది. కాబట్టి ప్రతి స్టూడెంట్కి కూడా వాళ్ళ కెరియర్స్లో ఏది నచ్చుతుందో చూసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి, ఈ స్కూల్స్ నుంచి ఒక అబ్దుల్ కలాం గారు, ఒక గొప్ప సైంటిస్టులు కూడా రావాలని. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూసాము, లేడీ సైంటిస్ట్ మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఒక సునీత విలియమ్స్ అనే ఆమె ఎప్పుడో యూఎస్కి వెళ్ళిపోయినా కూడా ఇంకా ఆమె పేరు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ కాలంలో అమ్మాయిలు ఇక్కడ నేల మీద కాదు ప్రయోగాలు చేసేది, రోదసిలోకి అంటే స్పేస్లోకి కూడా వెళ్ళి ప్రయోగాలు చేసే స్టేజ్లో ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా చాలామంది స్పేస్ ప్లాంట్కి వెళ్ళాలి. ఓన్లీ ఏలూరు లేకపోతే జిల్లా స్థాయి లేకపోతే
మన దేశ స్థాయే కాదు, ఎంపీ గారు ఈరోజు ఇచ్చిన స్ఫూర్తితోటి మీరు రోదస్లో కొంతమంది స్పేస్ సైంటిస్టులు అయ్యి స్పేస్లో కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్, ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. ఎంపీ ల్యాబ్స్ని ఇంత బెస్ట్గా యూటిలైజ్ చేసి, అంటే 1 రూపీ మీరు పెట్టిన ఇంపాక్ట్కి నాకు తెలిసి కనీసం ఈచ్ 1 రూపీ విల్ గివ్ మోర్ దెన్ 1 lakh rupees రిజల్ట్ గోయింగ్ ఫార్వర్డ్ సార్. కానీ ఎంపీ గారు మీకు ఇంత ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, చాలామంది అడుగుతారు, చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, కానీ అందరినీ కాదు, నాకు స్టూడెంట్స్ ఇంపార్టెంట్. ఈ 50 స్కూల్స్లో ఉన్న ఆల్మోస్ట్ ఒక 5,000 ఆర్ 10,000 ఇంకా మోర్ దెన్ ఇంకా దానికంటే ఎక్కువే ఉంటారు. ఆ 10-20,000 స్టూడెంట్స్ లైఫ్స్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పారు. సో యూ ఆల్ హ్యావ్ టు మేక్ ఏ ప్రామిస్ టు సార్. ఆ ఎక్విప్మెంట్లో ఏదైనా ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేయనిస్తారా? గట్టిగా అన్ని చక్కగా వాడతారా? అన్ని చక్కగా నేర్చుకుంటారా? నేర్చుకొని అందరూ సైంటిస్టులు అవుతారా? ఎంతమంది సైంటిస్ట్ అవుతారు? గుడ్. ఎంతమంది డాక్టర్ అవుతారు? ఎంతమంది కలెక్టర్స్ అవుతారు? ఎంతమంది ఎంపీ గారు లాగా దేశానికి సేవ చేయడానికి వెళ్తారు? గుడ్. మీరు ఏమనుకున్నా కూడా సాధిస్తారు. లాస్ట్లో నేను ఒకటి చెప్తాను టీచర్స్కి ముఖ్యంగా, అమ్మ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి ఉన్నంత టాలెంట్ ఎక్కడ ఉండదు, అండ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉన్నంత క్వాలిఫైడ్ ఎక్కడ బయట ఉండదు. మైకేల్ ఏంజిలో అని ఒక ఆయన ప్రఖ్యాత శిల్పకారుడు ఉండేవాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఆయన ఒక ఆయన దారిని పోయి అడుగుతారు, సార్ మీరు ఇంత అందంగా శిల్పాలు ఎక్కడ చెప్తారని. ఆయన ఏం చెప్తాడంటే, అది నేను ఎక్కడ చెక్కాను, ఆ శిల్పం ఆల్రెడీ ఆ రాయిలో ఉంది, ఆయన చెక్కలేదు, ఆయన చేసి హెల్ప్ చేశాడు. అట్లా ప్రతి విద్యార్థి కూడా ఒక గొప్ప శిల్పం వాళ్ళలో దాగి ఉంటుంది. చెడు విద్యార్థి, మంచి విద్యార్థి అని ఎప్పుడు ఉండదు. వాళ్ళకు కావాల్సిన ఇంట్రెస్ట్లో మీరు మోటివేట్ చేసి, వాళ్ళకి ఇలా జరిగితే ఇలా అవుతావు, ఎప్పుడు చిన్న చిన్న కోరికలు పెట్టద్దండి. వాళ్ళకి పెడితే సునీత విలియమ్స్, ద్రౌపది ముర్ము గారు అట్లా పెద్ద పెద్దవే చెప్పాలి. అలా గొప్ప వాళ్ళు ఖచ్చితంగా అవుతారు, మీరు చేయగలుగుతారు. అండ్ ఈ కార్యక్రమానికి అందరికీ కారణభూతులైన ఎంపీ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై ఎంపీ గారు. ఎందుకంటే స్కూల్లో నాకు 2 ఫేవరెట్ క్లాసెస్, ఒకటి పీటీ సబ్జెక్ట్ ఉన్నా లేదా స్పోర్ట్స్ ఉన్నా, సెకండ్ది ల్యాబ్కి వెళ్ళడం. ఎందుకంటే ఎంతసేపు క్లాస్లో కూర్చోబెట్టి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి బుక్స్లో రాపించినా అది మనకి గుర్తుండదు, కానీ అప్రిషియేట్ చేయము. ఒక సింపుల్ కెమికల్ ఈక్వేషన్ కూడా అసలు వాట్ ఈస్ ద కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంది, రియాక్షన్ అంటే ఏంది, దాన్ని ప్రాక్టికల్గా ల్యాబ్లో వెళ్ళి చూపిస్తే చిన్నపిల్లలలో ఉన్న క్రియేటివిటీ స్పార్క్ ఇంకా వేరే ఏ మీన్స్లో కూడా అది రాదు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఏలూరులో ఇట్లా 50 స్కూల్స్లో మనం ల్యాబ్స్ పెడుతున్నామని. ఐ రియలీ హోప్ టీచర్స్ అందరూ కూడా దీన్ని బాగా యూజ్ చేసుకొని, ఇప్పుడు మీ అందరికీ డిజిటల్ ప్యానల్స్ కూడా ఉన్నాయి, సో ల్యాబ్లో అది పెట్టండి, మంచిగా వీడియో చూపించండి, పిల్లల చేతులతో చేపియండి. ఇట్స్ నో ఓవర్ స్టేట్మెంట్ దట్ వాళ్ళ ఫ్యూచర్నే మీరు మారుస్తున్నారు. ల్యాబ్ని కరెక్ట్గా చూపించారంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ సైన్స్ పైన, క్యూరియాసిటీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వీళ్ళందరి కెరియర్లో ఫ్యూచర్లో ఏమవుతాం అనేది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ స్మాల్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో చూసి, దాన్ని బట్టి వాళ్ళు బయాలజీ నచ్చితే డాక్టర్ అవుతామా, లేదా ఇంజనీరింగ్ నచ్చుతుందా, లేదా డూ దే వాంట్ బి అ సైంటిస్ట్, అవన్నీ ఆ ల్యాబ్లో ఉండే 4 వాల్స్లో డిసైడ్ అవుతాయి. సో దిస్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్, దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం ఇట్లాంటి ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. నేను ఇప్పుడే ఆ లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ చూస్తున్నా, ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కటి ఉంది. ఫిజిక్స్ రిలేటెడ్, బయాలజీ, కెమిస్ట్రీ, ఏది నేర్చుకోవాలన్నా ఉంది. అండ్ లాస్ట్లీ మై అపీల్, పిల్లలకి చాలాసార్లు మనము అటెన్షన్ పే చేయకుండా క్లాసులు కానిచ్చేస్తుంటాం, అట్లా చేయొద్దు. క్లాస్ వినండి, ల్యాబ్లో కూడా డూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్. మీకు ఇంత మంచి ఎక్విప్మెంట్ మీ డోర్ స్టెప్కి వస్తున్నప్పుడు దాన్ని 100% యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ నచ్చుతుంది, దేనివల్ల మీలో ఉన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇది తెలుసుకొని దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి.